మామ చాలా మూవీ చూసాక అందరూ ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇంత గొప్ప గొప్ప రాజులు మన దేశ చరిత్రలో ఉండగా కేవలం ఈ మొఘల్ రాజుల గురించి తప్ప మన వాళ్ళ గురించి ఎక్కడ ఏ హిస్టరీ బుక్ లోనూ రాయలేదు ఎందుకు? మీకు దీనికి ఒక సింపుల్ కారణం చూపిస్తాం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డిజైన్ చేసేది ఎడ్యుకేషన్ మినిస్టర్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న 5 మన ఇండియాకి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గా పనిచేశారు. వీళ్ళలో మీరు ఏదైనా కామన్ గమనించారా? అవును మామ, వీళ్ళంతా ముస్లిమ్స్. వీళ్ళ వల్లే మన హిస్టరీ బుక్స్ లో మొఘల్ రాజుల గురించి తప్ప ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప రాజుల గురించి లేకుండా చేశారు. పోనీ వీళ్ళు మన హిస్టరీ బుక్స్ లో మెన్షన్ చేసిన రాజులైన గొప్ప వాళ్ళు అంటే ఒక్కొక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీని చంపేసి రాజులైన వాళ్ళు, కొంతమంది ఉమెన్ ఎక్స్ ఇంకొంతమంది ఏమో ముస్లిమ్స్ కాని వాళ్ళు జిజే ట్యాక్స్ చేసిన వాళ్ళు. అంతెందుకు మామ, టిప్పు సుల్తాన్ కత్తి మీద ఎంతమంది హిందూ రాజులు నరికేసాని ఒక్కరి పేరుతో సహా మెన్షన్ చేయించారంట. ఇలాంటి పనికి మానాల గురించి మన హిస్టరీ బుక్స్ లో మెన్షన్ చేయించి లేదో మన దేశంలో ఉద్ధరించేసినట్టు బుక్స్ ప్రింట్ చేయించేశారు. ఎటు పోతున్నామో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత చిన్న ఛానల్ అయి ఉంటే నేనే హిస్టరీ గురించి డైలీ ఒక వీడియో పెడతాను. మన ఇంత పెద్ద దేశం కనీసం మన ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి ఒక్క టెక్స్ట్ బుక్ లో కూడా మెన్షన్ చేయలేకపోతుంది మన ఇండియన్ గవర్నమెంట్. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్. ఇది కాదండి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. అలీ, నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు, పెద్ద మేధావిని కాదు. నేను గుంపు మేస్త్రిని.